ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము చదువుతున్నాను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండాటకై నన్నును కనికరించెను. ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, దేవుడు గొప్ప దుఃఖ సమయాల్లో దయగలవాడు. ఎపఫ్రోదితు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అయినప్పటికీ దేవుడు అతని ప్రాణాన్ని కాపాడాడు. పౌలు ఈ స్వస్థతను దైవిక దయ యొక్క చర్యగా అంగీకరిస్తున్నాడు. ప్రతి కోలుకోవడం, ప్రతి ప్రాణం విడిచిపెట్టడం యాదృచ్ఛికతం కాదు, దేవుని కరుణ యొక్క బహుమతి అని ఇది మనకు గుర్తు చేస్తుంది. రెండవది, బలమైన విశ్వాసులు కూడా దుఃఖం మరియు భావోద్వేగ బాధను అనుభవిస్తారు. ఎపఫ్రోదితును కోల్పోవడం తనకు దుఃఖం మీద దుఃఖం కలిగించిందని పౌలు అంగీకరించాడు. విశ్వాసం దుఃఖాన్ని తొలగించదు మరియు అపోస్తులు కూడా లోతైన భావోద్వేగ భారాలను అనుభవించారు. క్రైస్తవులు దుఃఖాన్ని అణిచివేయడానికి కాదు, దాని ద్వారా దేవునిలో ఓదార్పును పొందాలని పిలువబడ్డారు. మూడవది, ఇతరుల శ్రేయస్సు పరిచర్యలో ఉన్న వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎపఫ్రోదితు మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం పౌలు యొక్క ఇప్పటికే ఉన్న భారాలకు తోడుగా ఉండేది. ఇది క్రీస్తులోని సహ ఉద్యోగుల మధ్య ఉన్న సన్నిహిత భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని చూపిస్తుంది. పరిచర్యలో పంచుకున్న ఆనందాలు మరియు దుఃఖాలు ఉంటాయి మరియు ఒకరినొకరు చూసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.